ఈరోజు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో మీడియా రంగం అనేది 4వ స్తంభం. అంతేకాకుండా ఈరోజు మీడియా రంగం ముఖ్యంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడంలో మొట్టమొదటిది మీడియా రంగం. ఈరోజు అలాంటి మీడియా రంగంలో ఈరోజు ఒక ప్రముఖ మీడియా సోదరుడి పైన ప్రముఖ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా హేయమైన చర్య. అంతేకాకుండా ఈరోజు మోహన్ బాబు గారు తన అహంకారానికి నిలువెత్తు నిదర్శనమే ఈ దాడిగా గుర్తిస్తూ ఉన్నారు. డబ్బున్నంత మాత్రాన మీరు ఏది చేస్తే అది నడుస్తుంది అనేది చాలా తప్పు. అంతేకాకుండా ఈరోజు మీరు మీడియా రంగంపై చేసిన దాడి వల్ల చలనచిత్ర రంగానికి కలమ్మ తలకి ఒక కలంకంగా మారిపోయిందని, అంతేకాకుండా చట్టాలు అనేటివి సామాన్యుడి నుంచి మరియు ప్రధానమంత్రి వరకు చట్టాలు అందరికీ సమానంగానే ఉంటాయని, నీ దగ్గర డబ్బున్నంత మాత్రాన చట్టాలు నీకు ప్రత్యేకంగా తయారు కావని, ఒక సామాన్యునికి కొన్ని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో కొన్ని హక్కులు కూడా కల్పించారని, ఆ హక్కులను భంగం కలిగించారని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అతన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం అనేది చాలా సంతోషం. అంతేకాకుండా వెంటనే రిమైండ్ కూడా చేయాలని, అదే ఒక సామాన్యుడు చేస్తే ఇప్పటికి రిమైండ్ చేసేవారు. అలాంటిది మరి నాకు ప్రత్యేకమైన చట్టాలు లేవు కదా. ఇది మోహన్ బాబు గారు ఇదేమన్నా పేదరాయుడు సినిమా అని అనుకుంటున్నారా మీరు నటించడానికి? వారు అక్కడ జరుగుతున్న ఘటనలు ఏందో ప్రజలకు తెలియజేయడంలో భాగంగా మీ ఇంటి లోపలికి రావడం జరిగింది. మీరు మైకును తీసుకొని అతనిపై దాడి చేయడం, ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంత దారుణంగా ఒకసారి ఆలోచించండి. వెంటనే జస్టిస్ చేయాలి. రాబోయే రోజులలో ఇలాంటి ఘటనలు జరగకూడదు అంటే ఇతనిపైన చట్టంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. యావత్ మీడియా రంగం కూడా దీని మీద పోరాటం చేస్తూ ఉంది. మనందరికీ తెలిసిందే ఈరోజు ఇక్కడ జరుగుతున్న ధర్నా కూడా.